మార్నింగ్ ఈరోజు మధ్యాహ్నం సైడ్ డిష్ అనేసి కబాబ్ చేస్తున్న, చికెన్ కబాబ్. దానికోసం బోన్లెస్ చికెన్ 1 kg, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద చిన్నులపాయి, 1 ఇంచ్ అంత అల్లం దంచుకొని పక్కన పెట్టుకున్నా. కొద్దిగా పెరుగు, కారం, కార్న్ఫ్లోర్, పసుపు, అలాగే ఉప్పు, 2 కోడిగుడ్లు. ఇది తేజ కబాబ్ మిక్స్ అండి, చికెన్ కబాబ్ పౌడర్ చాలా బాగుంటుంది, 1 ప్యాకెట్. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. ఇది మా తమ్ముడు, ఈయన బబ్లు, ఆడు మ్యారినేట్ చేస్తాడంట అంతా. 1 స్పూన్ పసుపు ఏమో అక్కడ ఇటు, కారం 2 స్పూన్ ಹಾಕು. टोटल सुबह प्लेन ग्लास में इದ್ದು ಅಲ್ಲೇ ಇಟ್ಟಿದ್ದೆ. 2 స్పూన్ల పెరుగు మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిపేసామండి. ఇప్పుడు దీన్ని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టి వేసుకుందాం, పకోడాలు వేసుకుందాం. కొన్ని ఆయిల్ వేడికి పెట్టుకున్నా, చాలా వేడెక్కాలి. వేడెక్కిందండి, వేస్తున్నాడు. మా తమ్ముడు వంట కూడా చాలా బాగా చేస్తాడండి, నాన్ వెజ్ ఐటమ్స్ అద్దర కొడతాడు. గ్యాస్ పడలేదు పిల్లపోతి. सीढ़ी बारे से तो कहना नहीं मिलता. ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయట్లే. నాకు ఫుడ్ కలర్ అంటే అస్సలు నచ్చదు, చేదు వచ్చేసిద్ది. నేను అందుకే ఫుడ్ కలర్ అస్సలు యాడ్ చేయను ఏ దాంట్లోనూ. ఈ తేజ రెడీ మిక్స్ పౌడర్ దొరికింది కదా చికెన్ కబాబ్ది, అందులోనే ఫుడ్ కలర్ జస్ట్ లైట్గా మిక్స్ చేసి ఉంటారు. చాలా టేస్ట్గా ఉంటుంది ఆ మసాలా. కబాబ్ రెడీ అయిపోయింది. హెవీ రోస్ట్ చేసుకోలేదు, లైట్గా రోస్ట్ చేసుకున్నాం. రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందో. బాబు టేస్ట్ చూసి చెప్పాలండి. ಅದರಿಂದ ಉಪ್ಪು ಎಲ್ಲ ಸರೋಗೈತೆ, ಖಾರ ಉಪ್ಪು మంచిగా ఉడికిందండి. జ్యూసీಯಾಗಿ టేస్టీగా సక్కగా ಇದೆ. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. ఉప్పు కారం అంతా సరిపోయింది. సూపర్ సూపర్గా ఉంది. ಹೆಂಗಿದೇಮೋ సూపర్ కదా. నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగా వచ్చిందండి. ఫుడ్ కలర్ అస్సలు వేయకుండా చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.